హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ అండ్ షేర్ చేయగలరు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం బిగ్ బాస్ రివ్యూస్ అండ్ లైవ్ అప్డేట్స్, జెన్యూన్ రివ్యూస్. కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వగలరు. నిన్న మనకి సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే నాకు సార్ ఫైర్ ఎంతమందికి నచ్చింది? చాలా బాగుంది కదా ఫైర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. తనూజాని మాత్రమే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడారు అన్నదానికి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. దివ్యని ఫస్టే అనుకోవడం ప్రకారం మనకి ఓటింగ్ ప్రకారం దివ్యని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారట. అందుకని చెప్పేసి అలా ఫస్ట్ తనూజని టార్గెట్ చేసి మాట్లాడారు. దివ్య ఎలాగో వెళ్ళిపోతుంది కదా, ఎందుకు తనని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే ఇది ఎంతవరకు పాసిబిలిటీ అండి? తనూజని అంత బాధ పెట్టి తను ఫస్ట్ నుంచి దివ్య టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. క్రితం వారం బిగ్ బాస్ టీంకి తెలీదా? లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికి తెలీదా? తను టార్గెట్ చేయడం, తను మాట్లాడటం, ఎన్ని మాటలు అంటుంది. 2 వీక్స్ నుంచి తనూజని ఎంత హర్ట్ చేస్తుంది. తనూజ ఎప్పుడైనా గొడవ పడిందా? లేదు కదా. తను తట్టుకుంటూ ఎక్కడికక్కడ సర్దుకుంటూ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసుకుంటూ కలుపుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈర్ష్యతో, అసూయతో దివ్యని తనని టార్గెట్ చేసి బర్నీ గారు తనూజతో అభిమానంగా క్లోజ్గా ఉండడం తట్టుకోలేక దివ్య టార్గెట్ చేయడం బిగ్ బాస్ టీంకి తెలియదా? నాకు సార్ అంటే లైవ్ అసలు చూడరు, కనీసం షో కూడా చూస్తారో లేదో తెలీదు. మీరు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పిస్తున్నారు. అందుకే ఆయన కళ్ళు నెత్తికెక్కాయ, తల పొగరు తలకెక్కిందా కెప్టెన్ అయ్యాక అని అడగడం జరిగింది. ఇది ఎంతవరకు స్క్రిప్ట్ మీరు అలా ఎలా ఇస్తారు? ఇంకా సార్ గురించి అనేంత గొప్ప వాళ్ళం అయితే కాదు, కానీ అలా ఎలా ఇస్తారు స్క్రిప్ట్? తన చెల్లెలి మ్యారేజ్ సాటర్డే మీరు షూట్ చేసే టైంకి అదే రోజు చెల్లెలి మ్యారేజ్, అక్కడికి వెళ్ళలేకపోయాననే బాధ. టీం కూడా, బిగ్ బాస్ టీం కూడా కక్ష కట్టినట్టు ఆ అమ్మాయిని టార్గెట్ చేసి మాట్లాడినారు అనిపించారు. చివరిలో దివ్య పిచ్చెక్కినట్టు మాట్లాడుకు అనడం వల్ల తనూజ అన్నదనేసి ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఫస్ట్ ఎవరిని అన్నారు? ఫస్ట్ నుంచి తనూజ మీద ప్రోమో కట్ చేసి తనూజకే క్లాస్ పీకినట్టు చూపించడం నాకైతే నిజంగా నచ్చలేదు. ఇదైతే అన్ఫెయిర్ అండి. తనని అన్ని మాటలు అనిపించాల్సినంత అవసరమే లేదు. తను పడ్డ ఒక ఎమోషనల్ టార్గెట్ చేస్తోంది దివ్య తనని. జలసి, ఈర్ష్య, అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈమెను దూరం పెట్టి తన దగ్గర చేసుకోవడం. నువ్వు సీరియల్ యాక్టర్వి, అందరూ నీ చుట్టే తిరగాలనుకుంటావు. మొన్న గొడవలో కూడా ఈ మాటలు, ఈ పదాలన్నీ వాడింది. నిన్ను బయటకి పంపించడానికి నేను వచ్చాను, ఈమెకి ఏం ఆడటానికి రాలేదు, తనూజను బయటకు పంపించాలని వచ్చింది. ఇంకేమంది, ఎంతమంది రీతు అందరూ కలిసి ఆపుతున్నా కూడా మీదకి వదిలితే కొట్టేసేంత. మాట్లాడితే అంటూ బర్నీ గారిని ఏ అని బర్నీ గారు తర్వాత ఆయన వచ్చి మళ్ళా తనూజతే తప్పు, ఆ రోజు తనూజతే తప్పు, ఇక్కడ నిన్న ఆ షోలో కూడా తనూజతే తప్పు. చూసే వాళ్ళకి మనకి ఇంత ఎమోషనల్గా, ఇంత హర్టింగ్ అనిపిస్తుంది. ఆ అమ్మాయికి తీసుకోవడానికి ఎలా ఉంటుంది? ఏడిస్తే ఏడ్చేమంటారు, ఏడవకపోతే నువ్వు చలించవా అన్నట్టు కూడా మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. నిన్న అయితే తనూజని అలా టార్గెట్ చేసి మాట్లాడడం, దివ్యని అంత కాపాడుకుంటూ వస్తున్నారు టీఆర్పీ కోసం. కాపాడుకోండి, మేము వేసే ఓట్లకి వాల్యూ లేదు. ఇది విరక్తి వచ్చి ఈ షో మీద ఓట్లు వేయడం మానేస్తే ఎవరికండి నష్టం? తన మీద ఎంత హేట్రెడ్ ఉందో బయట దివ్య మీద తెలుసు యాజమాన్యానికి. కానీ వాళ్ళకి అసలే సీజన్లో పాపం గొడవలు తక్కువ ఉన్నాయి. కంటెంట్ ఇస్తుంది దివ్య కదా గొడవలు పెట్టుకొని. కాబట్టి దివ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. క్రితం వారం నుంచి కూడా, ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి కాపాడారు. మీరు కాపాడుకుంటూనే ఉండండి, కానీ మానసిక వేదన పడుతోంది ఎవరు? అలాంటి అమ్మాయిని మీరు ఈరోజు తప్పు పట్టి షోలో మళ్ళా అందరి ముందు ఒక నేషనల్ టీవీలో తనూజదే తప్పు అని చూపించే ప్రయత్నం చేశారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చూసే వాళ్ళకి మాత్రం తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి మనస్సాక్షి మనసు ఉన్న వాళ్ళకి, లైవ్ అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, షో ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా తెలుసు. ఆ రోజు గొడవయ్య కూడా బర్నీ గారు దివ్యాని సపోర్ట్ చేసి దివ్య తప్పుగా ఏమనలేదు, నువ్వెందుకు నా పేరు తీస్తున్నాను తనూజ అని కోపంగా మాట్లాడాక లైవ్లో తను పక్కకెళ్ళి నవ్వుకోవడం ఎంతమంది గమనించారు?